తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు సాదిక్ తల్లి నూర్జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. సౌజన్య భర్త జగదీష్ మరణంతో సాదిక్కు సంబంధం లేదని నూర్జహాన్ చెప్తున్నారు. సౌజన్య చాలాసార్లు మా ఇంటికి వచ్చిందన్నారు సాదిక్ తల్లి. సాదిక్ను కూడా సౌజన్య ఇంటికి పిలిచేదని చెప్పారు. సాదిక్ను పెళ్లి చేసుకుంటానని తనతో చెప్పినట్లుగా సాదిక్ తల్లి చెప్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి చనిపోయాక తనను పెళ్లి చేసుకోవాలని సాదిక్పై ఒత్తిడి తెచ్చారన్నారు నూర్జహాన్. మతం మారుతానని సౌజన్య చెప్పిందన్నారు. జగదీష్ను సౌజన్య ఫ్యామిలీనే చంపి ఉంటుందని కూడా మరొక ఆరోపణ చేశారు. ఆ హస్బెండ్ గారికి మా అబ్బాయి చంపేసేదన్న ఆరోపణ అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సౌజన్యని మా అబ్బాయి చంపాడు అనేది, తను చంపలేదు అనేది ఒకసారి సాదిక్ని కూడా వీళ్ళు మాట్లాడాలని ఉంది. ఎందుకంటే సాదిక్ చంపలేదు వాళ్ళ హస్బెండ్ ని తనే చంపుతుంది, తన హస్బెండ్ ని, సాదికత కాదు. అలాగే సౌజన్య ఫాదరో మదరో సౌజన్య వాళ్ళ అబ్బాయి వాళ్ళు గోదాట్లో దూకేశారు, మా అబ్బాయి పేరు రాసి ఈ వల్లనే చనిపోయాడు అని పుకార్లు ఎత్తేస్తున్నారు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు కూడా. కానీ అది సాదిక్ గురించి, సాదిక్కి ఉండొచ్చు, తప్పు ఉంటుంది, ఇద్దరు వైపు ఉంటుంది, ఒకరి వైపే కాదండి తప్పు అనేది, ఇద్దరు వైపు ఉంటుంది. సాదిక్ గురించే ప్రత్యేకంగా చనిపోయారు. అయితే సాదిక్ తో వాళ్ళ ఫాదర్ తిరిగారు, సౌజన్య తిరిగింది. సాదిక్ని తీసుకుని వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళాలని నన్ను ఫోన్ చేసి. సాదిక్ తో బాగా రిలేషన్ గా వాళ్ళ ఫాదర్ కూడా ఉండేవారు. మరి ఈ రోజు నీ ఆరోపణలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏవేయో మాట్లాడుతున్నారు, నాకు అసలు ఏమీ తెలియట్లేదండి. కానీ దయచేసి నేను కోరుకునేది ఒకటే, నిజాలు తెలుసుకొని నా కొడుకుకి శిక్ష తగ్గించండి. నా కొడుకుని క్షేమంగా నా ఇంటికి పంపిస్తారని నేను గవర్నమెంట్ వారిని కూడా అందరినీ నేను కోరుకునేది ఇది ఒకటే సార్. వచ్చి చంపడానికి నా కొడుకు ఏమైనా క్రిమినల్ ఏంటండి? ఎందుకు పెట్టి చంపిస్తాడు నా కొడుకు? ఇది తప్పుడు మాటలండి. ఇది విష పదార్థం ఎత్తి రిపోర్ట్స్ హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు రిపోర్ట్ ఎలాగిచ్చారు? నార్మల్ దత్తమే కదా. నా కొడుకు ఎందుకు చంపుతాడండి? చెడిపోయిన తర్వాత ఇవన్నీ నా కొడుకు మీద ఎందుకు ఆరోపణలు వేస్తున్నారని వీళ్ళందరూ సౌజన్య మా ఇంటికి వచ్చారండి. వచ్చి మాట్లాడారండి. చాలా క్లోజ్ గా మాట్లాడారు. అతను నేనే సాదిక్ నీకు ఇచ్చి చేసేది నా కూతురిని, నా కూతురికి పెళ్ళయి ఉంది కదా, నా కూతురు కరెక్ట్ కాదు సాదిక్, నా కూతురు గురించే నా కొడుకు కూడా చనిపోయాడు, నువ్వు నా కూతురుతో మాట్లాడదు సాదిక్ అంటే మా సాదిక్ 10 రోజుల వరకు మాట్లాడలేదండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో రోజుకు కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వస్తుంది. పోలీసులు విచారణ వేగవంతమవుతున్న కొద్దీ ఊహించని నిజాలు బయటపడుతుండగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ తల్లి నూర్జహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని తెరిపాయి. పిఠాపురానికి చెందినటువంటి ఏఈ నూకరాజు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు, అలాగే సౌజన్య కుమార్తె అయినటువంటి సౌజన్య అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలమైతే రేపింది. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో హత్యకైతే గురయ్యారు. ఆ హత్య వెనుక సౌజన్య అలాగే ఆమెతో పరిచయం ఉన్న సాదిక్ ప్రమేయం ఉందనేటువంటి కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం సాదిక్ తల్లి నూర్జహాన్ అనేటువంటి మాట. అలాగే సౌజన్య చనిపోతూ ఆ స్థాయిలో 5 పేజీల లేఖ రాసింది. చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరణించేటువంటి సమయంలో ఎవరైనా నిజమే చెప్తారో, నిజమే చెప్పి మరణిస్తారు అనేది చెప్తూ ఉన్నారు. అలాగే లవ్ జిహాద్ అనేటువంటి కోణంలో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు. సాదిక్ ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా బిహేవ్ చేసేవాడో, తనను కొట్టడం దగ్గర నుంచి అనునిత్యం కూడా ఫోన్లో తనతో టచ్లో ఉండాలనేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, తన ఆస్తి మీద ఏ స్థాయిలో కన్నేశాడు. అలాగే నూర్జహాన్కు కూడా నేను చాలాసార్లు చెప్పాను, సాదిక్ తల్లికి నేను చెప్పినప్పటికీ కూడా మా అబ్బాయికి నువ్వు దూరంగా ఉండు అని నాతో చెప్పేవారు తప్ప సాదిక్ను మందలించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ స్థాయిలో నా ఆస్తి మీద, అలాగే నా డబ్బు, దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ల నియంత్రణ కూడా సాదిక్ కంట్రోల్లోనే ఉండేది. ఇది నూర్జహాన్ చెప్పిన దానికి, సౌజన్య దాంట్లో రాసిన దానికి, మరణ వాంగ్మూలంలో రాసిన దానికి ఎక్కడా సంబంధం లేనటువంటి మాట. అయితే సాదిక్ విషయంలో కుటుంబం సాదిక్ వైపే నిలబడుతోంది, కావాలనే సౌజన్య మీద అబద్ధపు ఆరోపణలు చేస్తోంది అనేటువంటి కోణంలో స్థానికంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఒక వ్యక్తి కారణంగా ఇంతమంది ఎలా మరణిస్తారు? ఒకవేళ నిజంగా ఆ స్థాయిలో సాదిక్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే సౌజన్య ఎందుకు బలవన్ మరణానికి పాల్పడుతుంది? వారంతా ఇటు తండ్రి తల్లి చనిపోయిన తర్వాత ఇక ఎవరూ అడ్డులేరు కాబట్టి సాదిక్ను పెళ్లి చేసుకుంటుంది కదా. ఇలా రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి సౌజన్య మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే నూర్జహాన్ ఇలాంటి కామెంట్స్ చేస్తుంది అనేటువంటి కోణంలో చెప్తున్నారు. ఒకవేళ
నూర్జహాన్ చెప్పింది నిజమైతే ఆ స్థాయిలో కాల్ రికార్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. సౌజన్యకి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్స్ అయితే ఊపందుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు సంబంధించి ఒకంత సంచలనంగా మారింది. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇతర సంఘాలు కూడా లవ్ జిహాద్ అనేటువంటి కోణంలో విచారణ అయితే చేపట్టాయి. కానీ నూర్జహాన్ చెప్తున్నటువంటి అంశాలకి ఎక్కడ సాక్ష్యాలు కానీ లేకపోతే ఆ స్థాయిలో పొంతన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే సాదిక్ ఎందుకు వేధించాల్సి వచ్చింది, దానికి సంబంధించి ఒంటరి మహిళ కావటం, అలాగే కుటుంబానికి సంబంధించి ఏకైక కుమార్తె కావడం, ఈ నేపథ్యంలో ఆస్తులన్నీ కూడా సౌజన్యకే చెందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సౌజన్యని సాదిక్ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి సౌజన్య పేరు మీద ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా తన పేరు మీదకి రాయించుకోవాలని చూశాడు. చాలాసార్లు నా మీద ఒత్తిడి తెచ్చాడు, కొడతానన్నాడు, నా బిడ్డను కూడా చంపేస్తానన్నాడు. అందుకే నేను చాలా భయపడిపోతున్నాను, ఈ నరకం నేను అనుభవించలేనని చెప్తూ కూడా సుదీర్ఘమైనటువంటి లేఖ, పిన్ టు పిన్ దాంట్లో ఆర్థిక లావాదేవీలు, అలాగే కుటుంబానికి దూరం అవడం కావచ్చు, భర్త విషయం కావచ్చు, భర్త తనతో ఏ విధంగా ఉండేవాడని, తన కుటుంబంతో ఏ విధంగా మెలిగేవాడని, అలాగే భర్తకి ఈ అంశానికి సంబంధించి విడాకుల అంశం కూడా చర్చకు రావటం, దాన్ని సాదిక్ ఒక ఆసరాగా చేసుకొని బ్లాక్మెయిలింగ్కి దిగాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు, మా నాన్న మమ్మల్ని చాలా పరువుతో పెంచారు, ఎక్కడా మా నాన్నకి ఇబ్బంది కలగకుండా మొదటి నుంచి ఉన్నాను, కానీ నా వల్ల నా కుటుంబం ఇంత ఇబ్బంది పడుతుందని నేను అనుకోలేదు. సో ఈ ఇబ్బందులు కానీ ఈ టార్చర్ని నేను తట్టుకోలేకపోతున్నాను. సో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఇది నా మరణపత్రం అనేటువంటి రీతిలో సౌజన్య 5 పేజీలతో సుదీర్ఘమైనటువంటి చిన్నప్పటి నుంచి తాను ఏ విధంగా పెరిగింది, తాను చనిపోయే ముందు చివరి క్షణం కూడా ఆ లెటర్ రాస్తూ కూడా పెన్ను వణికిపోతోంది, ఇప్పటికీ నేను ఈ లెటర్ రాస్తూ కూడా కాల్లోనే ఉన్నాను అనేటువంటి మాట సౌజన్య చెప్పింది. అని అంటే ఏ స్థాయిలో హింసపడింది, ఇబ్బందులకు గురైంది, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా, సామాజికంగా కూడా తాను పడ్డ ఇబ్బందులకు సంబంధించి సుదీర్ఘంగా లేఖ రాసింది. సాదిక్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, శిక్ష పడేలా చేయాలి, కఠినమైనటువంటి శిక్ష పడేలా చేయాలని కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.